వ్యక్తి దేవుని దృష్టికి యోగ్యమైన కాపరిగా ఉంటే, దేవుడు వాళ్ళ జీవితంలో కాపరిగా ఉండేంత బ్రతుకు కాలమంతా నిత్యత్వానికి చేరుకునే వరకు కూడా వాళ్ళ బ్రతుకులో చాలా దైవ సమాధానం, దైవ శాంతి, దైవ కృప, దైవ ఆరోగ్యం, దైవ ఆశీర్వాదంతో జీవితాలు ఎంతో ఆత్మీయంగా ఉండేవేమో అనిపించే పరిస్థితి. ఈ దేవుని భయం పెద్దలు, చిన్నలు, యవనస్తులు అనువాళ్ళు కూడా చాలా తక్కువ బాగా. ఈ దేవుని భయం లేక ఇలా చేస్తే నాకలా ఏమవుతుందో, ఇలా ఉంటే నాకలా అవుతుందో, ఇలా మాట్లాడితే నాకెలా అవుతుందో, ఇలా ప్రవర్తిస్తే నా దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వ్యక్తిని అవుతానేమో అన్న దేవుని భయం లేక క్రైస్తవులే బరి తెగించే పరిస్థితికెళ్ళిపోయారు. చాలా బాధాకర పరిస్థితి. అందుకే క్రైస్తవులోనే లంచగొండితనం, వ్యభిచారం, మోసం, భయంకరమైన పాపాలు, అపవిత్రత, ఈ పనికిమాలినటువంటి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఈ లోక దాన్నేమంటారు అట్రాక్షన్ సంబంధించినటువంటి పాపాలు, అంత దౌర్భాగ్యత, చాలా బాధాకరమైన పరిస్థితి. దేవుని స్తోత్రం. మౌరిస్ సెరలో గారు కాదు, పాల్ యాంగేచో గారు. పాల్ యాంగేచో గారు వస్తున్నప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ట్రైన్‌లో నేను ఏదో టాయిలెట్‌కి వచ్చి నేను బయలుదేరి టాయిలెట్ దగ్గరికి వెళ్ళబోతుంటే క్రైస్తవులు విశాఖపట్నంలో పేరుగానటువంటి చర్చ్ కలిగిన మెంబర్స్ ఇద్దరు. ఎంత దారుణంగా ఆ టాయిలెట్ దగ్గరే వాళ్ళు బాధాకరంగా చూడటానికి ఆశ. ఏంటి క్రైస్తవం వాళ్ళు వెళుతుంది మీటింగ్. వాళ్ళ యంగేజ్ ఒకరు మీటింగ్ వెళ్తారు. వాళ్ళు చేస్తుంది పాపం. ఎంత దౌర్భాగ్యం. ఎంత బరి తెగించారు చూడండి. వెళుతుంది దేవుని సన్నిధికి. మీటింగ్ పేరు చెప్పి బయలుదేరుతారు. తల్లిదండ్రులకి, కుటుంబాలకి ఏ విషయం తెలియదు. నాకు ఎంత బాధ అనిపించిందంటే వెంటనే వెనక్కి తిరిగి వచ్చాను. జీవితాలు ఎంత దౌర్భాగ్యం ఉన్నాయో ఒకసారి అందుకే దేవుని భయం. గొర్రెల కాపరులు అమాయకులు, వాళ్ళకి తెలియదు. అందుకే ఫస్ట్ మెసేజ్ వాళ్ళకి భయపడకండి. బైబిల్ చెప్తుంది. వాళ్ళ భయాన్ని దేవదూత అర్థం చేసుకున్నాడు. గాడ్స్ ఏంజెల్ అంటే గాడ్స్ విజ్డమ్ ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానం ఉంటది. ఎవరు ఏంటి, ఆయన దేవుడు చెప్పిన మెసేజ్ ఏంటి ప్రతి ఒక్కటి అర్థం చేసుకుని దేవుడు దేవతను పంపిస్తాడు. కనుక దేవుని దూతకి మామూలు మనుషులకు ఉన్నటువంటి వాక్యాన్ని వ్యతిరేకం జ్ఞానం. కనుక వాళ్ళు నిజంగా వాళ్ళ భయంలోనే నిజంగా ఆ దైవ దృష్టి యోగ్యమైన అమాయకత్వం, ఆ దైవిక స్థితి కనిపించింది. వాళ్ళు నిజంగా వాళ్ళ భయపడటానికి కారణం ఉంది. దేవుని స్తోత్రం. వాళ్ళ భయపడటానికి కారణం ఉంది. ఏంటా కారణం అని దేవుని గ్రంథంలో మనం చదివితే 9వ వచనంలోనే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడ్డారు. ప్రభు దూత యొక్క దేవుని వాక్యానుసారమైన మహిమ చాలా అద్భుతంగా ఉంటది మాట. ప్రభు వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు మిక్కిలి భయపడ్డారు. వారు మందలు కాచుకుంటారు. వాళ్ళకి ఏం మామూలుగా అయితే భయం ఉండదు. మీకు అర్థం, వాళ్ళ మామూలుగా అయితే భయపడరు. వాళ్ళు రాత్రులే మందలు తెల్లవాళ్ళు తెలివిస్తుంటారు మందలు కాచుకుంటారు. ఎక్కడికెళ్ళినా రాత్రంతా ఎక్కడో దగ్గర మందలు పొలాల దగ్గర కాచి పడుకుంటారు. లేకపోతే మంట వేసుకుంటారు, పడుకున్నప్పుడు తెలివేసుకుంటారు. అది వేరే విషయం. కానీ వాళ్ళకి మామూలు భయం ఉంటుండదు. ఎందుకంటే అలా అయితే మందలు కాయలేరు. కానీ ఇక్కడ ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించున్నందున వారు భయపడతారు. వాళ్ళు ఎప్పుడూ చూడని వెలుగు చూశారు. ఎప్పుడూ అంత వెలుగు వారి మీద ప్రకాశించలేదు వాళ్ళ జీవితాలు. ఇక్కడ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఒక అర్థం తీసుకోండి. ప్రభు మహిమ వారి చుట్టూ ఉన్నదని వాళ్ళు భయపడితే ప్రభు మహిమ మనలోనే ఉంటుంది. రక్షింపడిన ప్రతి దేవుని బిడ్డకు, నిజముగా మారు మనసు పొందిన ప్రతి దేవుని బిడ్డకు మహిమ వారిలో ఉంటుంది. నీవు నాకిచ్చిన మహిమ నేను వారికి ఇచ్చితిని అని యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఉంది.
మనం ఏనాడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, పాప క్షమాపణ పొందుకున్నాం, అప్పుడు దేవుని మహిమ మనలో ఉంది. ఆ దేవుని మహిమ మనలో దేవుని మహిమ వారు మహిమ చుట్టూ ఉన్నందుకే అంత భయపడుతున్నారు. మరి మహిమ మనలోనే నివసిస్తుంది. మనం ఎంత భయపడుతున్నాం ఆలోచించండి. ప్రతి బ్రదర్, సిస్టర్, యవనస్తులు ఆలోచించండి. ప్రైజ్ గాడ్. ఆ దేవుని భయము లేకపోయిన కారణం చేతనే కుటుంబాల్లో వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి. నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరిక. మహిమ నీలో ఉంది. ఈ మాట అంటే నా పరిస్థితి ఏంటి? ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇలా జీవిస్తే నా పరిస్థితి, ఇలా ఆలోచిస్తే నా పరిస్థితి, ఇలా ఊహిస్తే నా పరిస్థితి ఏంటి? ఇలా నేను తలస్తే నా పరిస్థితి, ఇలా ప్రవర్తిస్తే నా పరిస్థితి ఏంటి? అన్న దేవుని భయం ఉంటే క్రైస్తవులు పాపం చేయరు. నిజముగా దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు అని యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మన దగ్గర ఆ భయం, దేవుని మహిమ మనతోనే ఉంది కదా! మనలోనే ఉంది కదా! మనం దేవుని మహిమతోనే జీవిస్తున్నాం కదా! మరి మనకి ఎంత భయం ఉండాలి? బైబిల్ గ్రంథం పరిశీలిస్తే నోవహు దేవునికి భయపడిన వాడు. లేఖనాలు చెప్తున్నాయి. 6వ అధ్యాయంలో నడిచిన వాడని ఉంటది. 6వ అధ్యాయంలో ఆయన దేవునికి లోబడిన వాడని ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం చదివినట్లయితే దానిలో స్పష్టంగా ఆయన గురించి రాయబడింది. నోవహు గురించి 11వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. చదవండి. విశ్వాసమును బట్టి ఆ! నోవాహు అది వరకు ఆ! చూడని సంగతులను గూర్చి ఆ! దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి ఆ! వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. దేవుని స్తోత్రం. నోవహుకి ఏముంది? భయభక్తులున్నాయి. దేవుడు చూడలేదు. దేవుడు చూడు వచ్చి వచ్చి గడియాడికి కాంట్రాక్టర్ కాడు కదా! ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి ఇంటి యజమాని కాదు కదా! గడియాడికొచ్చి ఆ కాంట్రాక్ట్ ఎలా చేశాడో చూడడానికి. ఈయన అప్పగించాడు. నోవహుకు అప్పగించాడు నమ్మకంతో. అంతే. దేవుడు మళ్ళీ పనంతా ముగిసిన తర్వాత వచ్చాడు. దేవుడు చూసేసరికి నోవహు చేసిన పని మీద కంప్లీట్ సాటిస్ఫైడ్. తృప్తి పొందాడు దేవుడు. 7వ అధ్యాయంలో చెప్తాడు. ఈ తరం వాళ్ళు నీవే నాకు నీతిమంతుడు కనిపిస్తున్నావు. దేవునికి స్తోత్రం. నీవే నాకు నీతిమంతుడు కనిపిస్తున్నావు. కనుక నీ ఇంటి వారిని నీ ఓడలో పెట్టు. ప్రారంభంలో నీ ఇంటి వారిని ఓడలో పెట్టమని చెప్పలేదు. ఈయన చూపించిన దైవిక విధేయత, ఆ విధేయతలో పర్ఫెక్షన్, సంపూర్ణత. అది దేవుడు చూశాడు నోవహులో. తన కొడుకుల గోడల గురించి వాళ్ళు ప్రత్యేకంగా ముందు ప్రశ్నించలేదు. నీ కొరకు ముందు ఓడ కట్టుకో. అప్పటికి నీలోని, తనలోని, తన కుటుంబం అమర్చబడి ఉంది. ప్రతి వ్యక్తిలో నీవు ఒక్కడివి కాదు. నీలో కుటుంబం అమర్చబడి ఉంది. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా నీ ప్రభావం కుటుంబం మీద పడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. తెలివితేటలు ఉన్నాయి కదా అని తెలివితేటలుగా ప్రవర్తిస్తే నీ తెలివితేటలే నిన్ను అపకీర్తి పాలు చేస్తాయి. అవమాన పాలు చేస్తాయి. దేవుని దృష్టిలో దోషిగా నిలబెడతాయి. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. మనం మంచిగా దేవునికి అనుకూలంగా దేవుని భయంతో మనం ఉన్నాం అనుకోండి. అదే మనని దేవుని దృష్టిలో యోగ్యునిగా, నిరపరాధిగా, నిర్దోషిగా, పరిశుద్ధంగా, ప్రభు నామానికి మహిమకర వ్యక్తిగా ఆయన సన్నిధిని నిలబెడుతుంది. దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకో. నోవహు దేవుని అందలి భయభక్తులు గలవాడే. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని పాదాల దగ్గర అంత ఓడ కట్టం అంటే అంత పొడవు వెడల్పు కలిగిన ఓడ 300 మీటర్లు ఎంత పొడవు. అంత వెడల్పు, పొడవు, ఎత్తుగల ఓడను కట్టాలంటే ఎంత దినాలు పడతాయి, ఎంత ఇది కావాలి, ఎంత శ్రమ కావాలి. కానీ అతడు దేవుడు ఏ మానుతో కట్టమన్నాడో ఆ మానుతో కట్టి దేవునికి కావాల్సిన పర్ఫెక్షన్ చూపించాడు. క్రైస్తవుడు మనుషులకు కావాల్సిన స్థితిని కాదు. నేను మనుషులు దేవుని దయను సంపాదించుకొని చూచున్నా ఎప్పటికీ నేను దేవుని దాసుని కాదంటాడు పౌలు గారు. నాకు మీకు కూడా ప్రభు కాదు. దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకో.
ఆయన ఎవ్వరు చూస్తారని కాదు. తన కొడుకులు తను మెచ్చుకుంటారు, భార్య తను మెచ్చుకుంటారు కాదు. ఆ రోజుల్లో అక్కడ వాతావరణం ఆ గ్రామంలోనో, ఆ ఊర్లోనో వాళ్ళు మెచ్చుకున్నారు కాదు. తను తన పనికి ఏ పని అప్పగించాడో, ఆ పని అప్పగించిన దేవునికి తన పని తృప్తికరంగా ఉండాలి. అది చూశాడు. దేవుడది చూశాడు. నీ ఇంటి వారిని కూడా ఓడలో ప్రవేశపెట్టు. నీవే నాకు నీతిమంతుడు కనిపిస్తావు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం నీటి మూలంగా ఎనమండు రక్షణ పొందారంటే ఈ నోవహు భార్య, ముగ్గురు కొడుకులు కూడా. అది దేవుని భయం ఉంది అక్కడ. ఎందుకు? దేవుడు తనని ఆశ్రయించినప్పుడు, తనని పిలుచుకున్నప్పుడు లేఖనాల ప్రకారం కూడా దేవుని మహిమ తనలో నివసిస్తుంది. దేవుని మహిమ తనలో నివసిస్తుంది కనుక దేవునికి భయపడ్డాడు. ప్రతి కీడు ఎక్కడ పూయాలి? ప్రతి కిటికీ ఎక్కడ పెట్టాలి? ఏది ఎక్కడ సరిగా అమర్చాలి? ఆయన చెప్పిన కొలతల ప్రకారం ఇంచి తగ్గలేదు. చిన్న పిసరు తగ్గలేదు. ఇది ఎందుకు తగ్గింది? ఎందుకు హెచ్చింది అని కూడా దేవుడు ప్రశ్నించే స్థాయికి దేవుడు అవకాశం లేదు. అంత పర్ఫెక్ట్ గా దేవుడు చెప్పిన కొలతలో నోవహు ఓడ కట్టగలిగాడు. అతని దేవుని మహిమ అతను నివసిస్తుంది. దైవ సేవకుడుగా నేను, దైవ ప్రజలుగా మీరు, మనలో దేవుని మహిమ నివసిస్తుంది. మనం ఎవరు చూడరు, ఎవరు ప్రశ్నించరు. మన వ్యక్తిగతం, మన ఇంటెన్షన్, మన వ్యక్తిగతం, మనలో దేవుని మహిమ ఉంది. ఆ దేవుని మహిమకు అవమానం కలగకుండా, ఆ దేవుని మహిమకు పాపం అంటకుండా, ఆ దేవుని మహిమకు ఏ విధమైన అపరాధం అనేది చోటు చేసుకుండా, నాలో ఉన్న దేవుని మహిమకు మహిమ కలిగించేస్తున్నావు, కీర్తి కలిగించేస్తున్నావు, దేవుని చిత్తం జరిగించేస్తున్నావు. ఆ మహిమకు ఎలాంటి కళంకం అంటకుండా ఆ మహిమ నేను కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. కడ వరకు నువ్వు దేవుని మహిమను కాపాడుకునే వ్యక్తివి కావాలి. ఏ మహిమను దేవుడు మనకిచ్చాడో, అది స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా, ఏ మహిమను దేవుడిచ్చాడో ఆ మహిమను కాపాడుకుంటూ ఆ మహిమ సంబంధమైన జీవితం జీవిస్తూ మన మహిమను దేవుని దగ్గర తీసుకెళ్లాలట. ప్రకటన గ్రంథం తీయండి. పరిశుద్ధాత్మ తండ్రి నాతో మీతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం తీయండి. ఒక మాట నేను బైబిల్ గ్రంథంలో చూశాను. 21:25 పాస్టర్ గారండి. 26. 21 26. 24 జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ప్రైజ్ గాడ్. బైబిల్ భూరాజులు రెండు రకాలు. ప్రైజ్ లార్డ్. భూరాజులు రెండు రకాలు. ఇద్దరు రకాల భూరాజులు ఉంటారు. ఇప్పుడు మనం కూడా భూమి మీదే ఉన్నాం. కానీ క్రీస్తుకు సంబంధించిన రాజులు, క్రీస్తు యొక్క సుగుణములు ప్రకటించడానికి రాజులని యాజసంగా ఏర్పాటు చేయబడిన నిబంధన జన్మ, పరిశుద్ధ జన్మ. మనం భూమి మీద రాజులుగానే ఉన్నాం. కానీ మరొక భూరాజులు ఉన్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, ఆ, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ ఆ, గుహలను, బండల ఆ, సందులను ఆగుకొని ఆ, సింహాసనాసీనుల వాని యొక్కయు గొర్రెపిల్ల ఆ, యొక్క యుగ మహాదినం వచ్చెను. దానికి ఆ. తాళజాలి వాడెవడు? మీరు మా ఆ, మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని ఆ. మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. చూసారా? ఈ భూరాజులు వేరు. లోక సంబంధం ఆస్తులు, అంతస్తులు, హోదాలు, కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగాలు. ఆ, ఈ భూరాజులు వేరు. ఈ భూరాజులు భయంకర పరిస్థితులు ఎదుర్కొంటారు. వాళ్ళు జీవించినంత కాలం వాళ్ళ కీర్తి ప్రతిష్టకి, వాళ్ళ హోదాకి, వాళ్ళ డబ్బుకి, వాళ్ళ సమస్తమైన పరిస్థితులకే, వైభోగానికి చోటిచ్చారు తప్ప దేవునికి చోటిచ్చిన వారు కాదు. యేసుక్రీస్తు చోటిచ్చిన వారు కాదు. యేసుక్రీస్తు మహిమను పొందిన వాడు కాదు వాళ్ళు. వారి దగ్గర దేవుని మహిమ లేదు. వాళ్ళ దగ్గర దేవుని మహిమ లేదు. కనుక వాళ్ళు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. వీళ్ళు ఆ మహిమను పొందలేని పరిస్థితులు ఉన్నారు. మహిమ ఇంకా వాళ్ళ దగ్గర లేదు.
వాళ్ళు శారీరక సంబంధ మనుషులుగానే కొనసాగిపోతారు. ఆ దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి భూరాజులను గాని. ఇదే వీళ్ళ తలగా శిక్ష ఏంటో మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. తండ్రి మీకు వందనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17, 18 వచనం. మరియు మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. ఆ! అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, హ్మ్. రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల హ్మ్. మాంసమును, గుర్రముల హ్మ్. మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, హ్మ్. స్వతంత్రులదేమి, దాసులదేమి, హ్మ్. కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, హ్మ్. అందరి హ్మ్. యొక్క మాంసమును తింటుకే దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ప్రైజ్ గాడ్. దానిలో మెయిన్ భూరాజులు. వాళ్ళ లోక సంబంధులు. ఈ లోకాధికారాలే కావాలి. ఈ లోక ఆధిపత్యాలే కావాలి. ఈవెన్ క్రైస్తవులు కూడా 90% అధికారం, ఆధిపత్యం వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. చాలా బాధాకరం. దేవుడిచ్చిన స్థానం కాకుండా వేరొక స్థానం లోకంలో కోరుకుంటారు. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి. మీకు అర్థమైందా? దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా నేర్చుకున్నాం. తండ్రి, ఈ భూరాజులు వేరు. ఈ భూరాజులు పూర్తిగా లోక సంబంధులు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, రక్షణ పొందిన భూరాజులు, మారు మనసు పొందిన భూరాజులు. అదే భూరాజులు ఒకళ్ళు మారు మనసు పొంది రక్షణ పొందితే వారు మహిమను తీసుకొస్తారంటే దేవుని వెలుగు, పరలోక వెలుగులోనికి. వారు మహిమను పొందుకున్న తర్వాత మహిమను కాపాడుకుంటారు. మరి పొందుకుంటే మరి మనం కూడా జీవితంలో యేసు రక్తంలో కడగబడి పక్షపాతం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు తన మహిమను మనలో ఉంచాడు కదా. మరి మహిమను కాపాడుకోవాలి కదా. ఈ మహిమను కాపాడుకోలే మనస్సు, సద్గుణం, ఆలోచన విధానం అన్ని ఉండాలి కదా. దీనికి ఎందుకు ఆలోచన లేదు? జ్ఞానము కలిగిన క్రైస్తవులుగా ఉందాం. జ్ఞానం లేని క్రైస్తవులుగా నేను మీరు ఉండద్దు. కాపాడుకోవాలి. ఇది కాపాడుకోవాలి. జ్ఞానం కలిగిన క్రైస్తవులు ఉంటే మన జీవితంలో దైవ వాక్యాల ప్రకారం ఈ దేవుని వాక్యాసం మన జీవితాన్ని కాపాడుకుంటాం. దేవునికి అనుకూలం పరిస్థితిలో ఉంటాం. నాకు మీకు కూడా ప్రభుకి ఆత్మ హెచ్చరిక చేస్తున్నాడు. ప్రపంచ భూరాజులు ఉన్నారు. వారు రక్షణ పొందుకుంటే వారు దేవుని మహిమను తీసుకొస్తారు. రక్షణ లేదు, వారు భయంకరమైనటువంటి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం భయంకరమైనటువంటి ప్రకటన గ్రంథంలో మనం 19వ అధ్యాయం చూసినట్టు వాడు ఆకాశ పక్షులు వాళ్ళ మాంసం తినిపించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ భూరాజులు తమ మహిమను అంటే రక్షణ పొంది మారు మనసు పొంది దైవ సంబంధంగా జీవించే భూరాజులు వాడు తమ ఆ మహిమను వెలుగులోనికి తీసుకొస్తారు. నేను మీరు కూడా పరలోకం వెళ్ళేటప్పుడు ఆ మహిమను తీసుకొని వెళ్ళాలి కదా. ఆ మహిమను కాపాడుకునే విధానం ఉండాలి కదా. అసలు లోపట మహిమ ఉందనే ఇంకిత జ్ఞానం కూడా క్రైస్తవ జీవితంలో చాలా మందికి ఉండదు. స్వార్థం, స్వార్థం, స్వార్థం. నేను మీరు కూడా నేర్చుకున్నాం. తండ్రి మన ఇలాంటి పరిస్థితుల నుంచి వాక్యానికి విరుద్ధమైన క్రైస్తులే కానీ ఒక దైవత్వం, ఒక ప్రేమ, ఒక ఐక్యత, సమాధానం, పరిశుద్ధ అభిషేకం, వాక్యానుసార స్థితి ఇవన్నీ సైనికులు పక్కన పెట్టి లోక సంబంధంగా శరీరంగా ప్రకృతిగా ఉండే భయంకర ప్రమాదకరమైన పరిస్థితులు క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాలు ఉంటున్నాయి. కనుక నేను మీరు అలా ఉండకూడదు. దేవుడిచ్చిన మహిమను కాపాడుకుంటూ ఆ మహిమను దేవుని దగ్గరికి మనం తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కనుక బైబిల్ నీవు ఏ మహిమ అయితే దేవుని దగ్గర పొందుకున్నావో ఆ మహిమ ఎంత పరిస్థితి ఎదగాలంటే, ఎంత స్థాయికి ఎదగాలంటే క్రీస్తు ప్రక్కన కూర్చుండే జయ సంబంధమైన జీవితానికి ఎదగాలి. అంతేకాదు ఆ దేవుడిచ్చిన మహిమ ఎంత స్థాయికి వెళ్ళాలంటే మనలో మహిమ శరీరం దాల్చుకున్న స్థాయికి ఎదగాలి. బైబిల్ గ్రంథం వచ్చింది, లేఖనాలు చెప్తున్నాయి. ఆయన వచ్చినప్పుడు ఆ మన శరీరం అనే మన దేన శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు. నీకు మళ్ళీ సృష్టించడు.
ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక అనుకుంటాను చూడండి బాస్. ఎఫ్ఎస్సీలోనే ఉంటుంది నాకు తెలిసి. ఎఫ్ఎస్సీ 2:20 ఎంత ఉండదు చూడండి. 2:20 ఎఫ్ఎస్సీ గాని పిలుపు గాని రెంట్లో రెండు. అయితే ఎఫ్ఎస్సీలో అయితే పిలుపు. కొరింథీలో ఉంది పాస్టర్. దేవుని నివాస స్థలము అదే పాస్టర్ గారండి? ఫిలిప్పీయులు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక చూడండి. 2వ అధ్యాయమే కరెక్టే. 2వ అధ్యాయంలోనే 3:21 చూడండి. 3:21, 2:21 నాకు అక్షరాలు కూడా చిరిగిపోయి. సమస్తమును తనకు లోపరుచుకొని జరిగిన శక్తిని బట్టి ఆయన మన దేవుని శరీరము తన మహిమ శరీరం గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. 20 పాస్టర్. 2:21 2:21 మన పౌరస్థితి పరలోక మందున్నది అక్కడ ఉండి 2:21 3:21 మన పౌరస్థితి 3:21 3:20 ఎస్ 3:20 పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ ఆ. నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. గొర్రెల కాపరులు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారి వ్యక్తులు భయపడ వెలుగు రూపం. మరి మనకు దేవుడు మహిమను ఇచ్చేశాడు. ఆల్రెడీ యేసు రక్తంలో కడగబడ్డం, మహిమ మనలో నివసిస్తుంది కనుక ఆ మహిమకు మనం భయపడతాం. ఆ మహిమను మనం కాపాడుకోలేదు. ఆ మహిమను సరిగ్గా మనం దైవ దృష్టి యోగ్యంగా సద్వినియోగపరచుకోవట్లేదు సార్. ఆ మహిమ మనలో ఉందనే భయం కూడా కొన్నిసార్లు దైవ జీవితంలో చాలా మందికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి నేర్చుకొని, దేవా నీవు నాకు ఇచ్చిన మహిమను నేను కడ వరకు కాపాడుకోవడానికి, ఆ మహిమను నీ వెలుగులోకి తేవడానికి నాకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, సౌలుకు ఎందుకు దేవుడు అంత రాజు అయినటువంటి సౌలుకి ఎందుకు అంత కఠినమైన శిక్షణ విధించాడు? రాజైన సౌలుకు ఎందుకు అంత కఠినమైన శిక్షణ విధించాడు? చాలా లోతైనటువంటి అర్థం. శత్రువుని ఎప్పుడు కూడా కనికరించకూడదు. దేవుడి కనికరం లేదా? దేవుడికి కనికరం లేదా? దేవుడికి జాలి లేదా? ఆయన జాలి గల దేవుడు కాదు. శత్రువుని ప్రేమించమని బైబిల్ గ్రంథం ఉంది. కానీ ఎక్కడ ఏ సందర్భం ఏంటి పరిస్థితి అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ అమాలేకీల్ని సమూలంగా నాశనం చేయన్నాడు. ఇతను నాశనం చేయలేదు. ఏవో కొంతమందిని చంపేశాడు, లేదా ఆ రాజుని అసలు పట్టుకొని రమ్మని చెప్పలేదు. బైబిల్ గ్రంథం చెప్పాడు, శత్రువుని కనికరించకూడదు, ఆయన చెప్పింది చేయాలి. యెహూను దేవుడు దీవించడం కారణం ఏంటంటే 4 తరాలు తన దేవుడు ఇశ్రాయేలు రాజ్యసింహాసనం మీద తన పిల్లల్ని రాజుగా ఉంచడానికి కారణం ఏంటంటే, నువ్వు ఆయన ఏం చెప్పాడో నా హృదయ ఆలోచన చొప్పున అంతటి చొప్పున నువ్వు చేసావు గనుక, అందుకే నీ పిల్లలు 4 తరాల వరకు ఇశ్రాయేలు రాజ్యసింహాసనం మీద రాజులై ఉంటారు అని ఆశించాడు యెహూకి. సేమ్ అదే మాట సౌలుకు చెప్పాడు, నువ్వు అమాలేకీలు చంపేయాలి, పిల్లలు కూడా కనికరించకూడదు. అసలు నేను ఈ బలిసిన ఎడ్లు బలిసిన గొర్రెలు ఎవరు తెమ్మన్నాడు? దేవుడు చెప్పలే. దాని అర్థం ఏంటి? కీసు కుమారుడు సౌలు, అతనికి మామూలుగా అయితే యోగ్యత లేదు, కానీ దేవుడు ఆశ్రయించి యోగ్యతనిచ్చాడు రాజుగా. ఇశ్రాయేలుకు మొదటి రాజుగా అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఆ దైవత్వాన్ని సద్వినియోగపరచుకొని చెప్పిన మాట ప్రకారం ఉంటే సౌలు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళేవాడు. మరొక రాజు గురించి అప్పుడు ఆలోచన ఉండేది కాదు. ఎప్పుడు సౌలు
తప్పటడుగు వేశాడు. దైవవాక్యానికి వ్యతిరేకంగా ఈ బలిసిన ఆవుల్ని, బలిసిన గొర్రెల్ని వాటి మీద తెచ్చి ఆ రంకెలు వేసిన శబ్దం విని సమూయేలు ఏడ్చాడు దేవుని దగ్గర. దేవుడు బయలుపరిచాడు. నేను చెప్పింది ఆయన చేయలేదు. అవిధేయత చూపించాడు ఆయన. కనుకనే అతనికి రాజుగా ఉంటానని నేను ఇష్టపడతలేదు. అతను రాజుగా చేసేందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. కనుక తన పొరుగువాడిని దావీదుకి రాజ్యాన్ని ఇచ్చేస్తానని చెప్పాడు దేవుడు. ముందే సమూయేలు చెప్పాడు. తన ప్రణాళిక చెప్పాడు దేవుడు సమూయేలుకి. ఎందుకంటే లోపట మహిమ ఉంది కదా. తైలముతో అభిషేకించబడినప్పుడు రాజుగా లోపట మహిమ వెళుతుంది. ఆ మహిమకైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నువ్వు దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తే దేవుని మహిమ ప్రాధాన్యత ఇచ్చినట్టే. ఎందుకంటే మహిమ గల వాక్ అది. ఆ లోపట మహిమకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుడిచ్చిన వాక్కు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ఆలోచన చొప్పున చేసుకుంటూ వెళ్ళిపోయాడు సౌలు. అది ప్రమాదకరమైన పరిస్థితి. చావకూడదు, ఎవరు చావకూడదు. అలాంటి భయంకర చావు చచ్చిపోయాడు. తన కత్తి మీద తనే పడి చచ్చిపోయాడు. క్రైస్తవ సంఘాన్ని క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. నాకు మీకు హెచ్చరిక. దేవుని వాక్యపు దేవుని మహిమ వాళ్ళు మిక్కిలి భయపడ్డారు కాబట్టి వాళ్ళ చుట్టూ మహిమ ప్రకాశించున్నది. వారి చుట్టూ అంత మహిమ అంత భయపడ్డారు వాళ్ళు. లోపల మహిమ ప్రకాశించాలి మనలోనే. మరి మనం ఎందుకు భయపడతాం? ఆలోచించండి. తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు. నిన్నే మెసేజ్ చెప్దాం అనుకున్నాను ఉదయకాలం చర్చలో. కానీ ఆల్రెడీ నేను ముందు మెసేజ్ ప్రిపేర్ అయిపోయాను కదా. ఆ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఆ మెసేజ్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించుకుని ఆ మెసేజ్ చెప్పాను. కానీ దేవుని సంకల్పం ఈరోజు 10 మంది ఉన్న పర్వాలేదు. కనీసం మీరు మహిమను కాపాడుకోలేదు. నేను మహిమను కాపాడుకోగలిగాను. ఎస్, దేవునికి స్తోత్రం. నేనైనా మీరైనా ప్రభు పాదాలు పట్టుకొని, తండ్రి దయచేసి నీ మహిమను కాపాడుకోగలిగిన ఆ జ్ఞానం, ఆ కృప, ఆ యథార్థ, నిష్కపటము, ఆ వాక్యానుసారమైన జీవితం నాకు ఇవ్వండి. లోపట నీ మహిమను సంగతిని మేము మర్చిపోయి మేము బయటికి ఏదో క్రైస్తవ్యాన్ని లోకానికి చూపించే పరిస్థితిలో కాదు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది. నాకైనా మీకైనా ఈరోజు ఈ చిన్న మాటను అర్థం చేసి, చిన్న మాట కాదు, వెరీ పవర్ఫుల్ వర్డ్. మీరు అర్థం చేసుకునే తండ్రి నీ మహిమ ఆల్రెడీ మాలో ఉంది. దీన్ని అభివృద్ధి పరచుకొని మహిమ శరీరం దాల్చినంత స్థాయికి మేము ఎదగాలి. మా దీన శరీరమే మహిమ శరీరం దాల్చాలి. ఎందుకు? మహిమ గల శ్వాస మీద ఉన్నాడు దేవుడు యేసయ్య. సర్వశక్తుల యేసయ్య మహిమ శ్వాసం, మహిమ సింహాసనం మహిమ సమాన తీర్పు తీర్చాలంటే నువ్వు మహిమ శరీరంతో ఉంటేనే నిర్దోషగా దేవుని దగ్గరగా ఉండగలవు. దేవుని వాక్యంలో ఉన్న సత్యం దైవ చిత్తమైతే సంఘంలో ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మీ 10 మంది వింటే చాలు, సంఘాన్ని తిరిగాలి. తండ్రి పాల్దర ముందు గొర్రెలు కాపరులు ఎందుకు భయపడ్డండి? దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించు. మనలో మహిమ ఉంది. ఈ మహిమను కాపాడుకునే వ్యక్తులుగా ముందు మన జీవితం, మన అవిధేయత, మన అవిశ్వాసం, మన పరమకత్వం, మన అపవిత్రత, మన వాక్యాన్ని వ్యతిరేక ఆలోచన విధానం, వాక్యాన్ని వ్యతిరేకమైన వీసాన్ని విరిపే, శేషాన్ని కరిగిపే క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుచేయడం. క్రైస్తలాడు అన్ని విధాలు నీకు బాగుండి అన్ని విధాలు అందులో ఎక్కిస్తే మంచిగా ఉంటావా? చిన్న పిసరు తేడా వస్తే మనిషిని తోస్తావా? కనీసం మనిషి లెక్క చేయవా? ఇదే నువ్వు చూపించిన విధేయత. నాకు మీకు కూడా ప్రభు యొక్క ఆత్మ హెచ్చరిక. అన్ని విధాల దేవుడు మనం ఆశ్రయిస్తే ఓ దేవుడు గొప్పవాడు అంటాం. చిన్న పిసరు తేడా వస్తే అదే దేవుడిన మరి ఇంకేం ప్రార్థన చేస్తున్నట్టుంది, ఇంకేం అన్న మనస్తత్వం వస్తుంటుంది. అదే ఎంతవరకు న్యాయం? తండ్రి పాదాల దగ్గర ప్రభు నన్ను కరుణించు. నీ మహిమకు నేను ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయత్నాలు నాలో ఉన్న నీ మహిమని అర్థం చేసుకోలేకపోతున్నా. ఇది లోపట ఉంది, ఇది బయటికి షట్లా కనిపించదు. మన శరీర అవయవాల్లో బయటకు కనిపించదు. లోపట ఉంది మహిమ. దేవునితో నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చింది. శిష్యులకి మహిమ ఇచ్చాడు,
దేవుడు అదే మహిమ మనకి ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. అందుకే నేను మీరు కూడా మహిమను కాపాడుకునే బదులు ఆ మహిమను ప్రభు యొక్క పాదాల దగ్గర ఆ వెలుగుని మనం తీసుకెళ్ళాలి. మహిమ ఏ మహిమ అయితే మనం పొందుకున్నామో ఆ మహిమను మహిమ శరీరంతోనే మనం దేవుని దగ్గరికి ఎత్తబడిపోవాలి. మన దీన శరీరం, అందుకే శరీరం దీనంగా ఉండాలి. నాకు మీకు కూడా దీన మనస్సు ఉండాలి, దీన శరీరం ఉండాలి, ఆత్మలో దీనత్వం ఉండాలి. అప్పుడే మహిమను కాపాడుకోగలుగుతాం. మహిమ సంబంధంగా శరీరంతో దేవుని దగ్గరికి ఎత్తబడగలుగుతాం. ఈ దైవికమైన స్థితిని కాపాడుకోవాలి. నేను మీరు కూడా నేర్చుకుందాం. నాకు మీకు కూడా ప్రభు నాతోనే మాట్లాడే కనుక నాకేది హెచ్చరిక, మీతో మాట్లాడుతున్న కనుక మీకు హెచ్చరిక. మహిమను కాపాడుకోవాలి. క్రిస్మస్ దినాల్లో గొర్రెల కాపరులు వాళ్ళ భయం నిస్సగా వాళ్ళ భయాన్ని అంగీకరించాడు దేవుడు. వాళ్ళ భయం ఉన్నతమైంది, యథార్థమైంది. వాళ్ళు నటించలేదు, భయపడుతున్నట్టు నటించలేదు. వాళ్ళు మనం నటిస్తాం భయపడుతున్నట్టు, మరి వాళ్ళు నటించలేదు. వాళ్ళు యథార్థంగా ఆ వెలుగు వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వెలుగుతో ఉన్నాం ఆల్రెడీ, మనలో వాక్యం ఉంది ఆల్రెడీ. ఆల్రెడీ మరి బయటకు వచ్చి మరి ప్రకాశించక్కర్లేదు, దేవత రావక్కర్లేదు. ఆల్రెడీ దేవుని దూతను నియమించాడు దేవుడు, సంఘ సేవకుడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వెలుగు మందరికి వస్తూ ఉంది. భూమి మీద పసివారు దేవతలు ఇష్టం వచ్చినట్టు వచ్చిర్రు. ప్రైజ్ గాడ్. బైబిల్ పరిశీలించండి. కొన్ని సందర్భాలే ఉన్నాయి బైబిల్లో దేవుని దూత ప్రత్యక్షమైనట్టు. అది కొన్నేళ్ళ దగ్గర కానీ, గిజ్జోన్ దగ్గర కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి. మరియమ్మ గారి దగ్గర కానీ ఇలా బైబిల్ గ్రంథంలో కొన్ని దగ్గర ఉన్నాయి. అన్నిట్లో దేవదూత వచ్చాడు కనుక బైబిల్ మహిమను కాపాడుకుంటారు. తర్వాత సందేశం చెప్తాను. దేవుని స్తోత్రం కనుక వారి చుట్టూ మహిమను ప్రకాశం వారి మిక్కిలి భయపడ మహిమ మనలో ఉంది. తండ్రి దాని మహిమను ఆ మహిమ నిజంగా మనం కాపాడుకోగలుగుతాం. అందుకే కొంతమంది దైవజనులు దేవుడు అంత ఆశ్రయించి అభిషేకించి ఆత్మ వరాలతో ఫలాలతో నింపడానికి వాళ్ళ మహిమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే అంత ఉన్నతంగా చాలా మంది దీవించబడ్డారు. ఆ దీవించబడిన తర్వాత వారు కొందరు ఇంకా దేవుని మహిమ పరచుకుంటే ఆలయ మహిమ పొందుతారు. అలాంటి పరిస్థితి ప్రపంచం. అది మరీ బాధకరం. నాకు రావాల్సిన మహిమను ఎవరికి ఇవ్వడం, అది వేరే డేంజర్. కనుక బైబిల్ గ్రంథం నాకు మీరు కూడా దేవుని పత్రాన్ని క్షమించు. నీ మహిమ నా మాటల్లో, నా క్రియల్లో, నా ఆలోచన విధానంలో, నా ఊహల్లో కూడా నేను మహిమను కాపాడుకోనకుండా మహిమకి ఎక్కడైనా కళంకు తెచ్చినప్పుడు స్థితిలో ఉన్నాను. శారీరక సంబంధంగా, లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా నేను కళంకు తెచ్చిన పరిస్థితి ఇప్పుడే కళంకాన్ని తీసివేసి నాలో నీ మహిమను పరిశుద్ధపరచు. బైబిల్ గ్రంథం ఉంది, యోబు గ్రంథం రాస్తాడు, ఆయన మహిమ కీర్తి కలిగినట్లు అని రాశాడు. దేవునికి స్తోత్రం కనుక ఆయన మహిమ కీర్తి కలిగినట్లు యోబు గ్రంథం ఉంటుంది. వాడిని మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అని రాయబడింది. కనుక దేవుని పాదాల దగ్గర ఆ మహిమను నేను అర్థం చేసుకుని మహిమ సంబంధంగా జీవించడానికి సహాయం చేయండి. క్రిస్టియన్ పీపుల్, గ్లోరియస్ పీపుల్. దేవుని స్తోత్రం. ఒక ఉన్నతమైనటువంటి దేవుడిచ్చిన అర్హత. క్రిస్టియన్ పీపుల్ అంటే మహిమ సంబంధం, మామూలు పీపుల్ కాదు. గ్లోరియస్ పీపుల్. బైబిల్ నీ ఆలోచన చేత నడిపించదు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందు. 73:24. నీ ఆలోచన చొప్పును నడిపించదు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందు. ఆ మహిమ ప్రవేశం చిన్న సంగతి కాదు. ఇక్కడ నీకు దేవుడు స్టార్టింగ్ లో ఇచ్చిన దైవిక మహిమను కాపాడుకొని ఆ మహిమ నీలో అభివృద్ధి పరచుకొని ఆశ్రయించబడిన జీవితం నీకు ఉంటూ నాకు ఉంటే అప్పుడట ఆ మహిమే నేను శరీర రూపంలో మన దీన శరీరాన్ని మహిమ శరీరంగా దేవుడు దీవించి మనం మహిమను తీసుకొని వెళ్తాం దేవుని దగ్గరికి. ఆ వెలుగులోనికి దేవుని మహిమను తీసుకొని వెళ్తాం. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. అలాంటి మహిమ నీవు నాకు ఇచ్చిన మహిమను నేను కాపాడుకున్న బద్దుడుగా నన్ను దీవించున్నాను. అందుకు తగిన దైవ దృష్టికి యోగ్యమైన దైవిక ప్రవర్తన, దైవిక క్రియలు, దైవిక మాటలు, దైవిక జీవితం నాకు దయచే ప్రభా. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడినటువంటి మాట
ఇది హాస్యాస్పదం కాదు, ఇది శారీరకమైన కాదు, ఏదో కాదు. జీసస్. ఆ మహిమ అగ్ని రూపంలో ఉంది, ఆమె వెలుగు రూపంలో ఉందని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని మహిమ నీ ప్రకాశిస్తుంది, లెమ్ము తేజులు అంటాడు యెషయా 60 అధ్యాయం. తండ్రి కనికరించండి, తండ్రి కనికరించండి. మరొకసారి నీ పరిశుద్ధ నామాన్ని నైనా ఘనపరచడానికి కృపబడ్డ ప్రభా. ఏదో వేషధారులు మేము బతకూడదు తండ్రి, క్రైస్తవులు బయట కనిపించడం మేము బతకూడదు నైనా. వాళ్ళు క్రైస్తవ్యం ఉంది, అవునా, లోపల మహిమనిచ్చావు. ఆ మహిమను మేము జీవితంలో కాపాడుకుంటూ, ఆ మహిమ సంబంధంగా మేము ఎదుగుతూ, ఆ మహిమను మేము ఎప్పుడు మా జీవితంలో దైవ దృష్టి యోగ్యంగా దాన్ని సద్వినియోగపరచుకుంటూ, మహిమ శరీరంతో నిర్మించబడగలిగిన దైవిక స్థితిని, మార్చబడిన దైవ స్థితిని మాకు కనురెప్ప పాటులో మారిపోతాం. అదే మహిమ శరీరం. కనురెప్ప పాటు. మామూలు శరీరం అయితే పైకి లేవదు, మహిమ శరీరం అయితేనే అది సమాధి నుంచి బయటకు వచ్చేస్తుంది. మహిమ శరీరం సమాధి ఉండదు. మహిమ మహిమ తండ్రి, నేను మహిమను కాపాడుకుని వ్యక్తిగా మార్చు. ఏదో క్రిస్టియన్గా ఇతరులు పిలిపించుకోవడానికి కాదు, క్రైస్తవునిగా తన బతుకు దిరివచ్చు కాదు. క్రిస్టియన్గా నేను నాకు ఇచ్చిన మహిమను, క్రిస్టియన్కి అన్యుడు కూడా తేడా. క్రిస్టు మహిమల సంబంధి, అన్యుడు సరిక సంబంధి. జీసస్ శాబా నిబ్బాన పునియ రహస్య. కనికరించుమా, కనికరించుమా. నీవు నీ పాద నన్ను క్షమించు. ఎంతవరకు నీ మహిమను సరిగ్గా సద్వినియోగపరచుకోలేదేమో, ఎక్కడెక్కడ నేను దుర్వినియోగపరచుకున్నా, ఎక్కడ నీ మహిమను కాపాడలేకపోయినా, ఎక్కడ మహిమకు నేను తగినంత ప్రాధాన్యత కలుగు చేయలేకపోయాను. మరోసారి నీ పాదాల దగ్గర నా పాపాన్ని క్షమించుదేవా. నీవు నాకు ఇచ్చిన మహిమను కాపాడుకోవడం సాధ్యం. నా చుట్టూ కాదు, నా జీవితంలోనే నీ మహిమ ఉందయ్యా. నేను భయపడాలి, నీకు భయపడాలి. ఆ దైవిక భయాన్ని నాలో కలుగు చేసి, ఆ దైవ దృష్టికి యోగ్యమైన భయం నాలో పుట్టించి, అదే మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందని బైబిల్ గ్రంథంలో స్పష్టమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. ఆ భయమే మాకు జ్ఞానం ఇస్తున్న లేఖనాలు ఉన్నాయి. హోలీ స్పిరిట్ తో ప్రేరేపించబడండి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడండి. ఒకరి మీలో ఆత్మ ద్వారా ప్రేరేపించండి.